హాయ్ హాయ్. ఫ్యూ డేస్ బ్యాక్ మార్నింగ్ లేచి ఆఫీస్కి రెడీ అవుతుండగా ఎప్పుడూ మా అమ్మనే కాల్ చేస్తుంది. అలాంటిది డాడీ కాల్ చేస్తున్నారు. ఏంటా అని అడిగితే అప్పుడే అర్థమైంది ఆ నైట్ నాకు తెలియకుండా చాలా జరిగిందని. ఫ్యూ డేస్గా మా అమ్మకి బాగోవట్లేదు. సో హాస్పిటల్కి వెళ్దామంటే వద్దు వద్దు అనేది. అలాంటిది ఆ నైట్ కొంచెం బాగా ఎక్కువ ఆవేశపడుతుందని డాడీ ఫోర్స్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తే బ్లడ్ చెకప్ అన్నీ చేశాక తీరా తెలిసింది ఏంటంటే మా అమ్మకి నియర్లీ 3 పాయింట్స్ మాత్రమే బ్లడ్ ఉందని. సో ఆ టైంలో ఆ బ్లడ్ చూసి ఇది సీరియస్ సిచ్యువేషన్, ఇప్పుడు తీసుకొస్తారేంటి అని చెప్పేసి ఈ టైంలో మేమేమి ట్రీట్మెంట్ చేయలేమని ఎవరు జాయిన్ చేసుకోలేదు. బట్ తెలిసిన వాళ్ళ వల్ల హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. తీరా డాక్టర్ అన్నీ చూసాక 4 to 5 ప్యాకెట్స్ బ్లడ్ ఎక్కించాలని చెప్పారు. బికాస్ బ్లడ్ తక్కువ ఉండడం చాలా సీరియస్ సిచ్యువేషన్, సర్క్యులేషన్కి చాలా తక్కువ బ్లడ్ ఉందని చెప్పారు. ఇవన్నీ డాడీ నాకు ఫోన్లో చెప్తుంటే ఒక పక్క నుంచి నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అండ్ దట్టు నేను మళ్ళీ థింక్ చేస్తున్నా, అందుకైనా మా అమ్మ ఎప్పుడు మాట్లాడినా కొంచెం ఆవేశంగా మాట్లాడితే నేను ఇంకా వర్క్ వల్ల అలా ఆవేశపడుతుందేమో అనుకున్నా. తనకు బ్లడ్ సరిగ్గా లేక అని అప్పుడే అర్థమైంది. డాడీ ఒక పక్క నుంచి కంగారం పడక్కర్లేదు, బ్లడ్ ఎక్కిస్తానంటున్నారు, ఇలా ప్యాకెట్స్ అవి తీసుకున్నారు, బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఇంకా ఈజీ అవుతుందని ఇట్లా అన్నప్పుడు వెంటనే నా స్కూల్ ఫ్రెండ్స్కి కాల్ చేసి అరే కుదిరితే ఇలా వెళ్ళి బ్లడ్ ఇవ్వండిరా, అమ్మకి మా అమ్మకి కొంచెం అర్జెంటుగా బ్లడ్ అవసరం, ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్ చెప్పాక దెన్ డాక్టర్ అన్నారంట ప్యాకెట్గా డే విడిచి డేగా ఇవ్వాలని. ఇలా చెప్పి డాడీ కంగారం పడక్కు, మేము ఉన్నాగా చూసుకుంటామని చెప్పేసి ఫోన్ పెట్టేశారు. ఆఫీస్కి వెళ్ళా, ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇవి అని మా గ్లోకి చెప్పా. బ్లడ్ ఎక్కిస్తున్నారు అని చెప్పింది. ఈవినింగ్ ఆఫీస్ నుంచి రూమ్కి వచ్చాక అలా బ్యాగ్ పక్కన పెట్టా. మా అమ్మ నుంచి కాల్ లిఫ్ట్ చేయగానే ఎలా ఉంది అని అడగబోయే టైంకి మా అమ్మ వెంటనే ఆఫీస్ నుంచి రూమ్కి వచ్చేసావా నాన్న, ఏమైనా తిన్నావా లేదా అని ఇలా అడిగేసరికి కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే తనంత పెయిన్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా తన కొడుకుతో ప్రేమగా ఆనందంగా మాట్లాడాలన్న తపన. అప్పుడు అనిపించింది నిజమే కదా, మా అమ్మకి నేను ఇంత దూరంగా ఉన్నా మా అమ్మ ప్రేమకు మాత్రం ఎప్పుడు దూరంగా లేను అనిపించింది. ఇంకా ట్రీట్మెంట్ అవ్వాలి. ప్రే ఫర్ మై మమ్మ త్వరగా రికవర్ అవ్వాలని. ఎందుకో నేను ఫేస్ చేసిన ఈ సిచ్యువేషన్ ఆ మూమెంట్ చెప్పుకోవాలనిపించింది. అండ్ లాస్ట్గా హ్యాపీ మదర్స్ డే మమ్మ, అండ్ ఐ లవ్ యూ సో మచ్.